నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని చేయించడానికి నేనైతే సిద్ధంగా వచ్చేసానండి. మీరందరూ కూడా అంతే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయండి. మనము మన సాధనాన్ని చేద్దాం. ముందుగా మన సాధన చేసే ముందు నేనైతే ఫిట్నెస్ కోసం అప్పుడప్పుడు డాన్స్ చేస్తానండి. అప్పుడప్పుడు జిమ్కి కూడా వెళ్తాను, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చేస్తాను. యోగా ఒకటే చేస్తానని చెప్పట్లేదు, నేను అన్ని టైప్స్ ఆఫ్ థింగ్స్ని ట్రై చేశానండి. చేసినప్పుడు నాకు ఏది చేసినా కూడా మైండ్ రిలాక్స్ అవ్వలేదండి. అంటే ఎక్కువగా డాన్స్ సౌండ్ పెట్టుకొని డాన్స్ చేసినా, మన జిమ్లో చేసినా, జిమ్ చేస్తే నొప్పులు ఎక్కువ అయిపోతాయండి. నెక్స్ట్ డే కంటిన్యూ చేయడానికి భయం వేస్తుంది అనమాట. అలా మనం గ్యాప్ తీసుకొని మళ్ళీ చేస్తామండి. దీనివల్ల కంటిన్యూటీ ఉండదన్నమాట. అంటే మన ప్రాక్టీస్లో కంటిన్యూగా చేస్తేనే కదండి శరీరంలో చేంజెస్ అన్నవి చూస్తాము. పెయిన్స్ ఎక్కువగా ఉండటం వల్ల చేయము. అలాగే డాన్స్ చేయటం వల్ల కార్డియో అంటే హార్ట్ హెల్త్కి చాలా మంచిదండి. ఏదైనా మంచిదే, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చాలా మంచిదండి. ఈ డాన్స్ చేయటం వల్ల నా మైండ్ అయితే రిలాక్స్గా ఉండదు, కానీ యోగా చేస్తే మాత్రం నా బాడీ కూడా రిలాక్స్ అవుతుంది, మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. ఇది నేను మాత్రం అబ్జర్వ్ చేశానండి. మీలో ఎవరన్నా ఇలా ఫిట్నెస్ ఎంతూజియాస్టిక్గా ఉంటే మీరు అన్నీ ట్రై చేసి యోగా ట్రై చేయండి. మీకు చాలా 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 మైండ్ బాడీ అనేది రిలాక్సింగ్గా మీరే అబ్జర్వ్ చేస్తారు. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మనం ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ముందుగా వార్మప్స్తో. ఇవాళ మన వార్మప్స్లో ముందుగా 2 చేతుల్ని ఇంటర్లాక్ చేస్తూ మన తల వెనకాల భాగంలో పెట్టండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాలని అలాగే కుడి మోచేతిని ఆనించండి. మళ్ళీ మెల్లగా కుడి కాలని రిలాక్స్ చేస్తూ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు ఈసారి ఎడమ మోకాలని ఎడమ చేతితో టచ్ చేయండి. టచ్ చేయకపోయినా పర్లేదండి, కాకపోతే ఆ మూమెంట్ని చేయండి. మనకి ఈ భాగంలో స్క్వీజింగ్ అన్నది జరుగుతుంది, దానివల్ల యాబ్ మజిల్స్ పైన వర్క్ అవుతుంది, అలాగే టోన్ కూడా అవుతుంది. మనము పడుకొని చేసిన అంత ఎఫెక్టివ్గా ఉండదండి, స్టాండింగ్ చేస్తే చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. మనము కలిసి ఈ ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మనము 2 చేతుల్ని మన ఛాతీకి ముందు భాగంలో ప్లేస్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ మీ కుడి మోకాలని కుడి చేతికి ఆనించండి. మెల్లగా డౌన్. హ్యాండ్స్ని కింద పెట్టి ఇలా చేసామనుకోండి, ఏ స్ట్రెచ్ ఉండదు. కాబట్టి చేతుల్ని పైకి పెట్టి కాళ్ళని ఎంతైతే అంత పైకి లిఫ్ట్ చేయండి. దానివల్ల మనకి కరెక్ట్ హిప్ మూమెంట్ అవుతే జరుగుతుంది. మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. కొంచెం కొంచెంగా స్పీడ్ని పెంచండి, పర్లేదు. మెల్లగా 2 కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము చెస్ట్ లెగ్స్ని మనము కొంచెంగా డిస్టెన్స్గా పెడుతున్నాము. చూడండి, హ్యాండ్స్ని రిలాక్సింగ్ పొజిషన్లో పెడుతున్నాము. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా కుడి వైపున బెండ్ అవ్వండి. అలాగే పైన వైపున చూడండి. ఇక్కడ నా భుజాన్ని నేను కింద పెట్టలేదు, భుజాన్ని పైకి లిఫ్ట్ చేస్తున్నాను, ఛాతీని ఓపెన్ చేసి పైన వైపున చూస్తున్నాను. అప్పుడే మనకి ఇక్కడ చాలా బాగా స్ట్రెచ్ అవుతుంది. కాబట్టి మనం కలిసి ఈ ప్రాక్టీస్ని చేద్దాం.
ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కంటిన్యూ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఈసారి 2 చేతుల్ని వేస్ట్ పైన ప్లేస్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ చూడండి, వెనకాల వైపున మనము ఇలా పుష్ చేస్తామండి మన వేస్ట్ని. అలాగే మనము మోచేతులని వెనకాల పెట్టడానికి ట్రై చేయండి. ఇలా సైడ్కి ఉందనుకోండి ఏ స్ట్రెచ్ ఉండదు, కాబట్టి మోచేతుల్ని వెనకాల పెడుతూ మనము నెక్ని రిలాక్స్ చేస్తాం. మళ్ళీ స్లోగా ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. శ్వాసని తీసుకుంటూ ఆర్చ్ బ్యాక్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు బెండ్. ఇంకోసారి చేద్దామండి. స్లోగా సెంటర్కి వచ్చేసి హ్యాండ్స్ని అలాగే లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాము. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు పరివృత ఉత్కటాసన. ముందుగా చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో, ఆ తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయడానికి నేను ఒక వైపున తిరుగుతున్నాను. చూడండి, 2 కాళ్ళని మోకాలని జోడిస్తూ మనము తాడాసనాలో నిల్చుంటాం. ముందుగా 2 చేతుల్ని నమస్తే పొజిషన్లో పెట్టండి. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు సీటుని వెనకాల వైపున ముందు తీసుకెళ్తూ కింద పెట్టడానికి ట్రై చేయండి. చాలామంది చేసే కామన్ మిస్టేక్ని చూపిస్తానండి. స్క్వాట్ డౌన్ చేయండి అంటే ఇలా చేస్తారని. మోకాళ్ళు కాళ్ళని క్రాస్ చేసి వెళ్ళాయంటే దీని మీద ప్రెషర్ పడుతుంది, దానివల్ల నీ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి సీటుని ముందుగా మనము వెనకాల తీసుకెళ్ళి కింద ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మోకాళ్ళు కాళ్ళని ఇన్లైన్ చేసి ఉంటుంది. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కుడి మోచేతిని ఎడమ మోకాల దగ్గర తీసుకొచ్చి ట్విస్ట్ అవుతూ పైన వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, ఈసారి శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున చేస్తాము. ఇదండి పరివృత ఉత్కటాసన. ఈ ఆసన వల్ల మనకి లెగ్స్ అన్నవి చాలా బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి, మోకాళ్ళు కూడా చాలా బాగా స్ట్రెంగ్తన్ అవుతాయండి. లోవర్ బాడీని స్ట్రెంగ్తన్ చేయటానికి మనకి లెగ్ డే, హ్యాండ్ డే చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం ఈ ఆసన చేసిన లెగ్ అనేవి చాలా బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి, కాబట్టి తప్పకుండా చేయండి. అలాగే ఈ ఆసనాలో మనం ట్విస్టింగ్ చేసాము కాబట్టి ఈ భాగంలో మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. అలాగే డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా బెనిఫిషియల్, కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ఒకసారి రిలాక్స్ అయ్యి వాక్ చేసి మళ్ళీ చేయొచ్చండి, ఏం పర్లేదు. లేదా ఆసనాలో ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి పరివృత ఉత్కటాసన.
ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందండి, నేను ముందు చెప్పాను యోగా నాకు మైండ్కి బాడీకి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అని. మీరు గమనించండి అని చెప్పాను కదండి. ఎందుకంటే ఏ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్లో అయినా బ్రెత్ మీద వర్క్ చేయరండి, శ్వాస మీద దృష్టితో ఏ మూమెంట్ని చేయరు. చూడండి, ఆసనాల్లో ఎక్కువ వరకు మనకి స్ట్రెంథెనింగ్ ఆసనాలు, అలాగే బ్యాలెన్సింగ్ ఆసనాలు, ట్విస్టింగ్ ఆసనాలు, ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాలు, బ్యాక్వర్డ్ బెండింగ్ ఆసనాలు, ఇలా మనకి ఎన్ని రకాల ఆసనాలు ఉన్నా ఇక్కడ మనం శ్వాస మీద దృష్టి పెట్టి చేయకపోతే మనకి బెనిఫిట్స్ ఉండవండి. శ్వాస మీద దృష్టి పెట్టి మనము ఈ ఆసనాలు చేయటం వల్ల మన బాడీ ఎనర్జైజ్ అవుతుంది. చాలామంది మా క్లాసెస్లో అండి చెప్పింది చేసేస్తారు, ఏ మూమెంట్ అయినా చేసేస్తారు, కానీ శ్వాస మీద దృష్టి పెట్టరు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఎనర్జీ డౌన్ అయిపోతూ ఉంటుంది. ఆయాసం వస్తుంది స్మిత, చేయలేకపోతున్నాము అంటారు. అదే మీరు శ్వాస మీద దృష్టి పెట్టి చేశారనుకోండి, సెషన్ తర్వాత రెట్టింపు ఎనర్జీ అన్నది పెరుగుతుంది. కాబట్టి నేను శ్వాసని ఎప్పుడు తీసుకోవాలో ఎప్పుడు వదలాలో చెప్తున్నానో అది గమనించి మీరు చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మనం తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన పృష్ఠాసన. దీన్ని ఇంగ్లీష్లో లిజర్డ్ పోజ్ అంటారు. చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ముందుగా ఈ ఆసన చేయటానికి నేను అధోముఖాలోకి వస్తున్నానండి. చూడండి, ముందుగా మనం ఇలా మౌంటైన్ పొజిషన్కి వస్తాము. వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ చూడండి, కుడి కాలని కుడి చేతి దగ్గర తీసుకొని రండి. మళ్ళీ శ్వాసని వదులుతూ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని ఎడమ చేతి దగ్గర తీసుకొని రండి. మీరు చూసినట్టయితే నేను కింద మోకాలని కింద డ్రాప్ చేయలేదండి, గాలిలోనే పెట్టడానికి ట్రై చేయండి. ఇదండి ఉత్థాన పృష్ఠాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపించాను. మీకు కుదిరితే జంప్ చేస్తూ ఫాస్ట్గా కూడా చేయొచ్చండి, లేదా స్లోగానే చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మనం గెంతటం వల్ల ఇంకా టైర్డ్ అయిపోతాము. కాబట్టి మెల్లగా స్ట్రెచ్ అవుతూ మీ బాడీని అలవాటు చేయండి. దాని తర్వాత మెల్లమెల్లగా మనం స్పీడ్ పేస్లో తీసుకెళ్ళొచ్చు. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా హిప్ అనేది చాలా బాగా ఓపెన్ అవుతుంది. ఈ ఆసనాన్ని హిప్ ఓపెనింగ్ ఆసన అనొచ్చండి. చాలా బెనిఫిషియల్. మన ఎన్నో ఎమోషన్స్ని హిప్ దగ్గర స్టోర్ చేస్తామండి. అలాంటి వాళ్ళకి ఈ ఓపెన్ చేయటం వల్ల ఎమోషన్స్ స్పిరిచువల్గా రిలీజ్ అవుతాయి. అలాగే మనకి కింద బేస్ చక్రాలు బ్లాక్ అయినప్పుడు వచ్చే సమస్యలని ఇది ఓపెన్ చేయటం వల్ల మనకి ఈ డిసీజెస్ నుంచి బయటపడవచ్చు. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. మనం రిపిటేషన్ మోడ్లో చేయటం వల్ల హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుందండి. కాళ్ళని వెనక్కి ముందుకి తీసుకొని వచ్చేటప్పుడు మన బాడీ వెయిట్ అనేది హ్యాండ్స్ మీద పడుతుంది. కాబట్టి హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. మెల్లమెల్లగా మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు వజ్రాసనాలో కూర్చొని రిలాక్స్ అవ్వండి.
ఇదండి ఉత్థాన పృష్ఠాసన. ఈ ఆసన చేయటం వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు విపరీత శలభాసన. ఈ ఆసన చూసేద్దాము. ముందుగా ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలండి. కాబట్టి ముందే చెప్తున్నానండి, ఆడవాళ్ళు సైకిల్లో ఉన్న హెరీనియా ఉన్న స్టమక్ హెరీనియా, అబ్డామినల్ హెరీనియా, అలాగే రీసెంట్ అబ్డామినల్ సర్జరీస్ అయిన బ్యాక్ ఇంజురీ ఉన్న అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. నేను చూపిస్తానండి. ముందుగా మనము ఈ పొజిషన్లో పడుకుంటామండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని అలాగే కాళ్ళని పైకెత్తడానికి ట్రై చేయండి. ఇప్పుడు 2 కాళ్ళతో పైకి కిందికి వాక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే హ్యాండ్ మూమెంట్ కూడా చేయొచ్చండి, ఏం పర్లేదు. మెల్లగా హ్యాండ్స్ని అలాగే లెగ్స్ని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, ఆసనాలో ఈ ఒక వేరియేషన్ చేయించాను. మనం చూడటానికి నీళ్ళల్లో పడిపోయి మనకి ఎవరైనా హెల్ప్ చేయండి అని అడిగినట్టు అనిపిస్తుంది, కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఆసన మనం కాళ్ళు చేతులు ఎత్తటం వల్ల హ్యాండ్స్ మీద లెగ్స్ మీద స్ట్రెచ్ పడుతుంది. వెన్నుముక్కని కూడా చాలా బాగా సాగతీస్తున్నామండి. ఈ ఆసన చేసేటప్పుడు మన పొట్ట వైపున పడుకుంటున్నాం కాబట్టి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ అండి. అంటే కింద అబ్డామినల్ రీజియన్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ని మనం స్టిమ్యులేట్ చేస్తాం. కాబట్టి కలిసి ఈ ఆసనాన్ని చేద్దాము. గుర్తుపెట్టుకోండి, మోకాళ్ళ నుండి బెండ్ చేయొద్దండి. లెగ్ని స్ట్రైట్గానే ఉంచుతూ లెగ్ని పైకి కిందికి చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మధ్యలో కావాలంటే బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. మీకు స్ట్రెచ్ ఎక్కడ అవుతుందో అబ్జర్వ్ చేయండి. మన లోవర్ బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్ అండి. మెల్లగా రిలాక్స్ అవుతూ ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి విపరీత శలభాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా స్ట్రెంథనింగ్కి అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అలాగే నేను చెప్పినట్టు మన యోగా చేయటం వల్ల బాడీ, మైండ్ అలాగే సోల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. కాబట్టి మీరు తప్పకుండా ఈ ఎక్స్పీరియన్స్ చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయమని ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నానండి, తెలియజేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది బయట నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారండి. చాలా వరకు ఈ బిజీ లైఫ్ స్టైల్కి మనం ఏదో ఒకటి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం బయట నుంచి వచ్చిన డబ్బాలన్నీ కలెక్ట్ చేస్తామండి. తినడం మానేయండి. తిన్న తర్వాత డబ్బాలను కూడా కడిగి అందులో ఏదో ఒకటి పెట్టడానికి అని అన్నీ ఇలా మన కిచెన్లో స్టోర్ చేసిస్తామన్నమాట. అన్నెసెసరీ థింగ్స్ని స్టోర్ చేయకండి. అవసరం లేనివి అలా స్టోర్ చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తాయి. అంటే మనకు కూడా చూడండి, ఎక్కువగా క్లమ్జీగా అనిపిస్తే మైండ్ చిరాగ్గా ఉంటుంది, పడేయడం తగ్గిపోతుంది, తీసుకొని వచ్చి జమ చేయడం ఎక్కువైపోతుంది. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంపాక్ట్ అవుతుందని చెప్తున్నాను. కాబట్టి ఎంతైతే అంత తగ్గించడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.